నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. తూర్పు, పశ్చిమ, దక్షిణ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, మాహే, కర్ణాటక, మాల్దీవులు, తమిళనాడు, తూర్పు మధ్య బంగాళాఖాతం, మిజోరంలోని కొన్ని ప్రాంతాల్లో మే 24న నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి వారం రోజుల ముందుగానే ఎంట్రీ ఇచ్చాయి. రుతుపవనాల రాకతో రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం మొత్తం, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, తమిళనాడు, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 27 తేదీ నాటికి పశ్చిమ మధ్య దారిని ఆనుకుని ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలోని దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలోని రాగల 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలోని శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఈ 3 రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలోని శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.